హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే గోట్ మూవీ తమిళ వర్షన్లో చూడడం అయిపోయింది. ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ గోట్ మూవీ ప్యూర్లీ తలపతి విజయ్ గారి ఫ్యాన్స్కి ఒక ఐ ఫీస్ట్ అని చెప్పాలి. వెంకట్ ప్రభు గారి సినిమాలో తన ఫ్యాన్స్కి ఏమైతే కావాలో అవన్నీ చూసుకొని మరి తీశారు. అలాగే సినిమాలో ఎన్నో సర్ప్రైజెస్ అండ్ క్యామియోస్ అండ్ ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే స్టోరీ లైన్ అనేది ఈ సినిమాలో మెయిన్ కాదు, ఈ యొక్క స్క్రీన్ ప్లేనే ఈ సినిమాని లాస్ట్ వరకు రన్ చేపిస్తుంది. అండ్ యాక్టర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎవరికి ఇచ్చిన వాళ్ళ రోల్ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇందులో మీనాక్షి చౌదరి రోల్ మాత్రమే కొంచెం తక్కువగా ఉంది. మిగతా స్నేహ గారి రోల్ కానీ, ప్రశాంత్ గారి రోల్ కానీ, ప్రభుదేవ అందరూ వాళ్ళ రోల్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏదంటే అది విజయ్ గారు విలన్గా చేయడమే. ఆయన హీరో అండ్ విలన్గా ఆయన చూపించిన వేరియేషన్ కానీ, ఆయన స్టైల్ కానీ రెండింటికి ఒక పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరో కాకుండా అంత బాగా అయితే చేశారు. ఈ సినిమాలో క్లైమాక్స్ అయితే ఏదైతే ఉందో అది చెన్నై చపాక్ గ్రౌండ్లో, అది మొత్తం విజయ్ గారి ఫ్యాన్స్కే కాదు, ఇండియన్ ఫ్యాన్స్ అందరు కూడా ఒక్కసారి లేచి నిల్చునే ఒక్క సెకండ్ అలా ఒకటి ఉంటుంది. అది మీరు మాత్రం ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకొకటి తెలుగు వర్షన్ కానీ వేరే వర్షన్స్లో ఏమేమి వాళ్ళు డబ్ చేస్తారో తెలియదు, కానీ తమిళ వర్షన్లో అయితే ఎగ్జాక్ట్గా వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఏమేమి కావాలో అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో తమిళ వర్షన్లో చూసినప్పుడు ఎవరికి డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా 3 hours లాంగ్ ఉన్నప్పటికీ ఎవరే కానీ డిసప్పాయింట్ అవ్వకుండా ఒక ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఇది లాస్ట్ సినిమాగా ఫీల్ అయ్యి, కొంతమంది ఇది ఇంకా ఉన్నాడు అన్నట్టు అలా వెళ్ళిపోతుంది. ఇంకా బీజిఎం గురించి వస్తే యువన్ శంకర్ రాజా గారు వేరే లెవెల్ ఆయన. ఎందుకంటే ఈ సినిమాలో ట్రాల్ చేశారు స్టార్టింగ్లో, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఒక బీజిఎం అయితే ఉంది, అది రిలీజ్ అవ్వలేదు, థియేటర్లోనే చూశాను, అది చాలా బాగుంది. విజిల్ పోడు సాంగ్కి ఒక సపరేట్ బీట్ అయితే ఆయన యాడ్ చేశాడు, కాబట్టి అది ఎంత ఎంటర్టైనింగ్గా కానీ అంత హై ఇచ్చింది స్టార్టింగ్లో. ఈ సినిమా స్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కానీ ఈ రెండు చాలా బాగున్నాయి, వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేశారు. కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉండేలాగా ఫీల్ అయ్యాను, అంత బాగుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే నా రేటింగ్ 3.75/5. ఈ మూవీని మ్యాక్సిమం ఓటీటీలో వచ్చే వరకు అలా కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యాన్స్తో కూర్చొని ఈ సినిమా చూస్తే మీరు ఏ వర్షన్లో అయినా చూడండి, అది ప్రాబ్లం లేదు, బట్ థియేటర్కి అయితే వెళ్ళి చూడండి, అదైతే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.